మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు. మరి యొక్క విశ్వాస శక్తి కార్యక్రమం వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు, దైవాశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా. మీ అందరి క్షేమము కొరకు మేము అనుదినము కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు ఈ యొక్క వాక్యమును వినుట ద్వారాగా ప్రభువులో మరింతగా బలపడాలని, ప్రభువులో వాక్యపు లోతుల్లో మీరందరూ స్థిరపడి వర్ధిల్లి అభివృద్ధి చెంది నూతనపరచబడాలని మేమెంతగానో ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని క్రమంగా ప్రభువు కృప చేత నడిపిస్తూ ఉన్నాం. దేని బిడ్డలారా, రండి ఈ యొక్క దినమున మరి యొక్క చక్కని అంశమును గూర్చి ధ్యానము చేయాలని ప్రభు ఆత్మ మమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నది. కనుక ఈ రోజున మీ యొక్క కుటుంబాలు ఆశీర్వాదకరముగా ఉండడానికి ఏ విధమైనటువంటి విధానములో మన కుటుంబంలో ఉండాలి అనే విషయాల్ని ధ్యానం చేయాలని దేవుని ఆత్మ మమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంది. కనుక ఈ యొక్క దినపు యొక్క అంశం ఏమనగా మీ యొక్క కుటుంబ ఆశీర్వాదం ఏ విధముగా మనం పొందాలి, ఏ విధంగా వాక్యానుసారంగా జీవిస్తే మన కుటుంబాలు దీవించబడతాయనే కొన్ని సత్యాల్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుచున్నాను. రండి దేవుని బిడ్డలారా, మొదటిగా గిద్యోను కుటుంబమును గూర్చినటువంటి విషయాన్ని మనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనము. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబముల్లో నేను కనిష్ఠుడనే ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా అయిననేమి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ శ్రేష్టమైన సమయంలో నీ బిడ్డలమైన మేమందరము నీ పాస్తని చేరి ఉండగా నా ప్రభువా, ఇదిగో చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి నీ బిడ్డలైన వారందరితో కూడా మీరే నేరుగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అల్పుడనైన నన్ను నీ సిలువు చాటును మరుగుపరుచుకోనండి. నీ బిడ్డల యొక్క కుటుంబములు ఏ విధముగా ఆశీర్వదించబడాలనో, ఏ విధముగా వారు వాక్యాన్ని బట్టి నాయన జీవించినప్పుడు నా ప్రభు ఏ విధంగా ఆశీర్వదించబడతారో నీ బిడ్డలతో మీరే నేరుగా మాట్లాడి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. రండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగమును మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క గిద్యోను అనబడినటువంటి ఈ యొక్క వ్యక్తి ఒక భయముతో కూడినటువంటి పరిస్థితిలో అతను జీవిస్తూ ఉన్నాడు. మిద్యానీయులు వారి దేశమును పట్టి పీడిస్తున్నటువంటి కాలంలో, మిద్యానీయులకు ఇశ్రాయేలులకు మధ్య యుద్ధం జరుగుతున్న కాలంలో ఈ యొక్క గిద్యోను కూడా చాలా భయముతోనూ మరి యొక్క బెంగతోనూ మరి యొక్క పరిస్థితులను బట్టి అతను ఒక గోధుమలను దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. ఆ విధముగా ఉన్నటువంటి పరిస్థితులలో అతను ఉన్నటువంటి పరిస్థితిని బట్టి తండ్రి అయినటువంటి దేవుడు ఆయన్ని పిలుస్తూ ఉన్నాడు. ఆ యొక్క గిద్యోనును పిలిచారు. గిద్యోను, ఇదిగో నీ చేత, నీ సహాయము చేత, లేకపోతే నిన్ను ఎన్నుకొని నేను ఈ యొక్క ప్రజలను రక్షిస్తాను అని చెప్పడం జరుగుతూ ఉంది. ఆ పరిస్థితిని బట్టి గిద్యోను మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా, నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిది, నేను కనిష్ఠుడనై ఉన్నాను అని చెప్పి చాలా చాలా సాకులు చెప్తూ ఉన్నాడు. అంటే మన కుటుంబాలను బట్టి కూడా, మన గోత్రము, మన యొక్క కులము, మన యొక్క పరిస్థితులు అన్నిటిని బట్టి కూడా మనం ఎంతగానో దిగజారిపోతూ ఉంటున్నాం. ఒక్కొక్కసారి ఇలాగే గిద్యోనులాగా మనం కూడా సాకులు చెప్తున్నాం. ప్రభువా, నేను దీవించబడటానికి ఏ పాటి వాడను, నేను ఏ విధంగా దీవించబడగలను, నేను ఏ విధముగా ఈ పోరాటంలో విజయం సాధించగలను, లేకపోతే నేను అనుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నేను ఏ విధంగా చక్కబెట్టగలను అని చెప్పి మనలో మనమే సతమతమవుతూ ఉంటున్నాం, దిగజారిపోతూ ఉంటున్నాం. ఇలాంటి యొక్క పరిస్థితిని బట్టి తండ్రి అయిన దేవునితో నీవు కూడా, అయ్యో ప్రభువా, నా కుటుంబం ఏ పాటిది, నేను ఏ పాటి వాడను, ఇల్లు కట్టడానికి, పెళ్లి చేయటానికి, ఈ కార్యక్రమాలు చక్కబెట్టడానికి నా కుటుంబం ఏ పాటిది,
నీ పరిచర్య చేయటానికి నా కుటుంబం ఏ పాటిది, ఎన్నిక లేనిది అని నీవు వాపోతున్న పరిస్థితుల్లో తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒకే ఒక మాట, అది ఏమనగా అయిననేమి అంటున్నాడు ఆయన. అయితే ఏంటి, నువ్వు తక్కువ కుటుంబమే, నీది చిన్న కుటుంబమే, నీది మరి పేద కుటుంబమే, ఎన్నిక లేని కుటుంబమే, చిన్నదైనటువంటి కుటుంబమా, అయితే ఏంటి, నేను నీకు తోడై ఉండగా, నేను నీకు సహాయం చేయవాడినై ఉండగా, నేను నిన్ను బలపరచు దేవుడినై ఉండగా, నేను నిన్ను నడిపించే దేవుడినై ఉండగా నీవు చింతపడవలసిన పని లేదు అని తండ్రి అయినటువంటి దేవుడు ఆయనతో మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భాన్ని బట్టి నీ కుటుంబము గొప్ప కుటుంబము కాబట్టి దీవించబడాలి అనే పరిస్థితి కాదండి. నీ వెనకాల అనేక మంది జనాంగములు ఉంటేనే దీవించబడతావు అనేది కాదండి. నువ్వెంత కనిష్ట కుటుంబం అయినా సరే, ఎంత దీనమైన కుటుంబం అయినా సరే, ఎంత దీనస్థితిలో ఉన్నటువంటి కుటుంబం అయినా సరే, ఆ కుటుంబమును తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమించినట్లయితే, ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఆశీర్వదించినట్లయితే, ఆ గొప్ప దేవుడు మనందరి జీవితాల్లో మన కుటుంబాల్ని ఎన్నుకొని వాడుకొనగలడు. గిద్యోను విషయంలో కూడా ఆ యొక్క మరి చక్కనైనటువంటి విజయాన్ని ఏ విధముగా ఇచ్చారో మనకు తెలుసు దేని బిడ్డలారా. ఎందుకనగా వేలాది మందిని, లేకపోతే లక్షలాది మంది సైన్యముతో కాదు, 300 మందితో మాత్రమే అతను లక్షలాది యొక్క సైన్యాన్ని నాశనం చేయటాన్ని, ఒక అద్భుతం జరగడాన్ని మనం చూస్తాం దేని బిడ్డలారా. మరి దివిటీలను తీసుకోమన్నారు, కొండలను తీసుకోమన్నారు, మరి అదేవిధంగా బోరలను తీసుకోమన్నారు. ఈ విధముగా వెళ్ళి ఆ కుండలను పగలగొట్టి దివిటీలను ఎత్తి మరి యెహోవాకు జయము కలుగునుగా కానీ వారందరూ కూడా కేకలు వేసినప్పుడు ఆ పరిస్థితిని బట్టి వారందరూ కూడా వారు ఎత్తినటువంటి ఆ దివిటీలను బట్టి ఆ ప్రజలందరూ కూడా చూసి, అయ్యో జనాంగం మన మీద వస్తూ ఉంది, సైన్యం మన మీద వస్తూ ఉందని చెప్పి వాళ్ళల్లో వాళ్ళే పొడుచుకొని చనిపోవడం మనం చూస్తాం. ఈ విధముగా గిద్యోనుకు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చిన దేవుడు. అల్పమైన కుటుంబం అని భయపడుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితులు ఉన్నటువంటి గిద్యోనును వాడుకున్నటువంటి దేవుడు ఈ రోజున నిన్ను నన్ను వాడుకుంటాడు. నీ కుటుంబము ఎంత అల్పమైందైనా స్వల్పమైందైనా దాన్ని ఆశీర్వదించగలిగిన దేవుడు మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన హెచ్చించగలవాడు, విజయమునివ్వగలవాడు, ఆశీర్వాదమునివ్వగలవాడు, అన్నీయు అనుగ్రహించగలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నారు గనుక ఆయన తట్టు మనం చూసినప్పుడు ఆయన నిశ్చయముగా మన యొక్క జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించగలిగినటువంటి దేవుడిని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం దేని బిడ్డలారా. కనుక మీరు గమనించండి, గ్రహించండి. మీ యొక్క జీవితంలో మీకు ఉండాల్సింది లోక సంబంధమైన క్వాలిఫికేషన్స్ ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ యేసు క్రీస్తు ప్రభువారు మీ ఇంట్లో ఉంటే చాలు, యేసు క్రీస్తు ప్రభువారితో నీవు సహవాసం కలిగి ఉంటే చాలు, ఆయన యొక్క బిడ్డలుగా నీవు ఉంటే చాలు. అనగా ఆయన మాట వినాలి. దేవుడు గిద్యోనును పిలిచినప్పుడు ఆయనతో మాట్లాడాడు. అలా దేవుని మాట వినే స్వభావము మనం కలిగి ఉండాలి. దేని బట్టి దేవుని మాట వినకుండా, దేవుని వాక్యం చదవకుండా, దేవుని మందిరానికి వెళ్లకుండా మన కుటుంబం ఏ విధంగా కూడా దీవించబడలేదు దేని బిడ్డ. కనుక ఆ తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని దీవించాలి అంటే, ఆశీర్వదించాలి అంటే ఆ యొక్క దేవుని మాట వినాలి. ఒక జింక తన పిల్లలతో చెప్పిందంట, మీరు ఈ పొదలోంచి బయటికి రావద్దని చెప్పిందంట. అలాగే అని తలకాయలు ఊపిని ఆ జింక పిల్లలన్నీ కూడా. కానీ ఆ తల్లి బయటకు వెళ్ళిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక తొంటరి జింక పిల్ల ఏం చేసింది తెలుసా, అక్కడి నుంచి మెల్లమెల్లగా బయటకు వచ్చేస్తూ ఉంది. వెనకాల పిల్లలు చెప్తున్నాయంట, వద్దు అమ్మ వెళ్ళొద్దు కదా కానీ చెప్తున్నప్పటికీ వినకుండా అది బయటకు వచ్చేసిందంట. అలా ఆడుతూ చెంగుని ఎగురుతున్న సమయంలో ప్రక్కన ఉన్నటువంటి సింహం చూసింది. ఒక్కసారిగా పట్టుకుని దాన్ని ఒక్క దెబ్బకి చంపి తీసుకొని వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతూ తన యొక్క గుహ దగ్గర పెట్టుకుని మరి కొంతసేపు ఉన్న తర్వాత దీన్ని తిందామని చెప్పినప్పుడు అక్కడికి నక్క వచ్చింది. నక్క వచ్చినప్పుడు ఆ నక్క వినయాన్ని చూపిస్తూ ఉంది. అయితే పోన్లే ఇది బాగానే ఉంది కదా అని చెప్పేసి సింహం చెప్పింది, నేను కొంచెం పని ఉంది అలా వెళ్ళొచ్చి నేను తింటాను, అప్పటిదాకా దీన్ని కాపలాకాయని చెప్పిందంట. అలాగే మహాప్రభు మీరు ఎలా చెప్తే అలా చేస్తాను కదా అని ఆ నక్క ఏం చేసిందంట, నమ్మకంగా కాపలా కాస్తుందంట. అది లోపలికి వెళ్ళి పని పూర్తి చేసుకుని మరి బయటకు వచ్చినప్పటికల్లా ఈ యొక్క నక్క ఏం చేసిందంటే, అది ఆ జింక పిల్లను చూసి నోరూరిపోయి అది
తినాలి అనే ఆశ పుట్టేసి దాన్ని తినేస్తే మళ్ళీ సింహం నన్ను చంపేస్తుందని చెప్పి మెల్లమెల్లగా దానికి ఉన్న 2 చెవుల్ని కూడా కొరుక్కొని తినేసిందంట. తినేసి ఎలాగున్న జింకను అలాగుంచేసి అలా పెట్టిందంట. ఈ లోపుగా సింహం వచ్చి చూసుకుంటే జింక అంతా బాగానే ఉంది, కానీ చెవులు మాత్రం తినివేయబడ్డాయి. అప్పుడు అడిగిందంట నక్క, నేను వెళ్ళినప్పుడు ఈ జింకకి చెవులు ఉన్నాయి కదా, కానీ ఇప్పుడు చెవులు లేవేంటంటే, ప్రభు మరి నన్నే అనుమానిస్తున్నారా, నన్నే శంకిస్తున్నారా, ఈ జింకకి మరి మీరు తీసుకొచ్చినప్పుడే చెవులు లేవు అని చెప్పేసి అంటదంట. అయితే ఆ సింహం అనిందంట, అది కాదు, నేను తీసుకొచ్చినప్పుడు నాకు తెలుసు దీనికి చెవులు ఉన్నాయి అని చెప్పేసి. అయితే వీళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు వచ్చిన తర్వాత, పోన్లే నీవు కరెక్టో నేను కరెక్టో తెలుసుకుందాం అంటే, వీళ్ళ అమ్మ నాన్నలు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఒకసారి అడుగుదాం అని చెప్పి ఆ జింక పిల్లని తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మని పిలిచిందంట. వాళ్ళ అమ్మని నాన్నని పిలిచి, ఈ జింక పిల్లకి మరి చెవులు ఉన్నాయా లేవా అని అడిగితే ఆ తల్లిదండ్రులు కూడా చెప్పారంట, దీనికి చెవులు లేవని చెప్పారంట. అప్పుడు నక్క అందంట, మహాప్రభు నేను చెప్పాను కదా దీని పుట్టుకతోటే చెవులు లేవు, అయితే మీరు పొరపాటు పడ్డారు అని చెప్పంటే ఆ సింహం కాస్త ఏం చేసింది, ఆ జింక పిల్లని పట్టుకుని వెళ్ళిపోయిందంట. అయితే నక్క అడిగిందంట తల్లిదండ్రుల్ని, పుట్టినప్పుడు పిల్లలకి ఏదైనా సరే దానికి చెవులు ఉంటాయి కదా, కానీ మీరు ఈ జింకకి పిల్లకి చెవులు లేవని ఎందుకు చెప్పారు అని అంటే, దానికి చెవులు ఉండేవి కానీ ఆ చెవులు వినగలిగిన చెవులు కాదు అని చెప్పారట. అంటే మా మాట విని ఉంటే దానికి ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు, దానికి చెవులు ఉన్నాయి కానీ వినగలిగే చెవులు లేవు, అందుకనే మేము చెవులు లేవు అని చెప్పారన్నారంట. కానీ ఈ రోజున కూడా దేవుని బిడ్డలారా, మీరు వాక్యమును వింటున్నారు కానీ వినగలిగిన చెవులతో వింటున్నారా, దాన్ని గ్రహించగలుగుతున్నారా, దాన్ని అనుసరించగలుగుతున్నారా? ఆ తల్లిదండ్రులు చెప్పిన మాట ఎలాగైతే వినకుండా ఆ జింక పిల్ల ప్రమాదంలో పడిందో, ఈ రోజున కూడా దేవుని మాటలు వినకుండా దేవుని వాక్యాన్ని విని దాన్ని అర్థం చేసుకుని దాన్ని అనుసరించకుండా మీరు కూడా శ్రమల్లో పడుతున్నారేమో. మరి గిద్యోనైతే దేవుని మాట విన్నాడు, ధైర్యంగా అడుగులు వేశాడు, విజయాన్ని సాధించాడు. మీ కుటుంబంలో కూడా దేవుని మాట వినండి, విజయాన్ని సాధించండి. గిద్యోను కుటుంబంలాగా మీ కుటుంబాలు దీవించబడతాయి. రండి, 2వ కుటుంబాన్ని మీకు చూపిస్తాను. అది దావీదు యొక్క కుటుంబము. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. దావీదు రాజు లోపల ప్రవేశించి, యెహోవా నీ సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, లోపల గదిలోనికి ప్రవేశించి ఈలాగున ప్రార్థన చేస్తూ ఉన్నాడట, నా ప్రభువా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను అంటాడు ఆయన. నా కుటుంబము ఏ పాటిది అంటాడు ఆయన. అవును కదా, మనకు తెలుసు దావీదు ఒక గొర్రెల కాపరి, కానీ దేవుడు అతనిని ఎన్నుకొని మహారాజు స్థానంలో తీసుకెళ్ళాడు. తనకు ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, రాజరికమైనటువంటి అధికారంలో తీసుకెళ్ళాడు. ఎందుకు ఆయన్ని తీసుకుని వెళ్ళాడు? ఆయనలో ఉన్నటువంటిది ఒక పవిత్రత, ఒక పరిశుద్ధత, లేకపోతే దేవునితో సహవాసము. ఈ పరిస్థితుల్లో చూస్తే ఆయనలో ఒక మంచి తగ్గింపు కలిగిన స్వభావము. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను అంటున్నాడు. కానీ మనం హెచ్చించబడిపోయిన తర్వాత, మనం ఉన్నత స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ప్రజలందరూ మాట్లాడే మాట ఏంటో తెలుసా? నేను కాబట్టి ఇంతగా దీవించబడ్డాను, నా తెలివితేటలు, నా బలము, నా శక్తి, నా జ్ఞానము అని చెప్పి గర్వంగా మాట్లాడతారు. కానీ దావీదు అలా మాట్లాడలేదు. నా బట్టి కాదు, నా తెలివితేటలు కాదు, నా జ్ఞానం కాదు, దేవా నీ కృప చేతనే మరి నేను ఇంతగా హెచ్చించబడ్డాను, నేను హెచ్చించబడ్డాక నేను ఏ పాటి వాడను అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఈ రోజున నీలో ఉందా తగ్గింపు, నీ కుటుంబంలో ఉందా తగ్గింపు? దావీదు ఎంతగా మరి హెచ్చించబడిన మహారాజుగా హెచ్చించబడిన తగ్గించుకుంటా ఉన్నాడు. ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన కొద్ది రోజులకి తన గత చరిత్రను మర్చిపోతాడేమని చెప్పి అతను గొర్రెలు కాచుకునేటప్పుడు ఏదైతే చర్మపు వస్త్రాలు వేసుకునేవాడో, ఏదైతే గోనె వస్త్రాలు వేసుకునేవాడో, ఏదైతే ఆ యొక్క ఒడిసెలు వేసుకునేవాడో, ఏ విధంగా అయితే అతను బట్టలు వేసుకునేవాడో అవన్నీ కూడా ఆయన ఏం చేసేవాడు అంటండి, ఒక గదిలో పెట్టాడంటండి. ఆ గదిలోనికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ గది తలుపు వేసేసి మరి సైనికులను కూడా దూరం నుంచి ఎవరిని రానివ్వకుండా గదిలోనికి వెళ్ళి అతను అద్దం ముందు నిలబడి చూసుకునేవాడట.
ఈ యొక్క వజ్ర వైడూర్యాలతో పతకబడినటువంటి ఆభరణాలతో నింపబడిన వస్త్రాలతో ఉన్న మహారాజు యొక్క పరిస్థితిని చూసి ఎంతో సంతోషపడిపోయేవాడట. తరువాత అవన్నీ తీసి పక్కన పెట్టేవాడట. అప్పుడు మరలా ఆ గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ దీనమైన వస్త్రాలు వేసుకునేవాడట. అప్పుడు దాని అద్దం ముందు నిలబడి చెప్పేవాడట, మరి ఇదిగో నేను ఇలాంటి స్థితిలో నుంచి ప్రభువా నన్ను ఈ స్థితిలో తీసుకొచ్చావు ప్రభువా, నీకు వందనాలని చెప్పేవాడట. ఈ పరిస్థితులు ఎవరికీ తెలీదు, కానీ ఆ యొక్క సైనికులు అనుకున్నారట, ఏం చేస్తున్నారు రాజుగారు తెలుసుకోవాలని చెప్పి ఆ గోడకి కన్నం పెట్టి ఆ కన్నం రంధ్రంలో చూశారట. అప్పుడు వాళ్ళకి తెలిసింది మహారాజు గారు ఆ యొక్క అద్దంలో చూసుకుని దేవుని మహిమపరుస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, తన గత జీవితాన్ని మర్చిపోకుండా నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి సైనికులు అందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారట. దేని బిడ్డలారా, అవును దేని బిడ్డలారా, మనము కూడా మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మన గత జీవితాన్ని మర్చిపోకూడదు, మన యొక్క పాత స్థితిని విడిచిపెట్టకూడదు. మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా నేను అలాంటి స్థితిలో ఉండేవాడిని కదా, ఇప్పుడు ఇలాంటి స్థితిలోకి వచ్చాను అని చెప్పి మనం ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి. నా బాల్య వయస్సులో కూడా నా తండ్రి గారు చిన్న సేవ చేసుకునేటువంటి మరి సైకిల్ మీద తిరిగి సేవ చేస్తున్న కాలంలో మాకు వస్త్రాలు కొనలేని పరిస్థితి, చిరిగిపోయిన వస్త్రాలతో నేను జీవించినటువంటి పరిస్థితి. కానీ దేవాతి దేవుడు ఈ సమయమున నాకు కావలసినవన్నీ ప్రభు ఇచ్చారని నేను ఎంతగానో ప్రభువును మహింపరుస్తూ ఉన్నాను. కనుక ఆ ప్రభువునికి మనం ఎప్పుడు కృతజ్ఞులమై ఉండాలి దేని బిడ్డారా. ఆ విధముగా మనము ఆ యొక్క అర్థంలో చూసుకున్నప్పుడు మనల్ని బట్టి మనం ప్రభువును స్తుతిస్తూ ఉండాలి. గర్విష్ఠులం కాకూడదు, కానీ తగ్గింపు హృదయం కలిగి ఉండాలని ప్రభువు పేట మనం చేస్తున్నాం. మనం ఎంతగైతే తగ్గించుకుంటామో అంతగా తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఇంకనూ హెచ్చిస్తూ ఉంటాడు దేని బిడ్డలారా. కానీ మనము ఎంతగా తగ్గించుకోవాలి అంటే అది మనం తెలియాలి అంటే యేసు క్రీస్తు ప్రభువారు మనం చూసినప్పుడు ఆయనే మనకు ఒక మంచి మాదిరిగా ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువారు కూడా ఆ యొక్క తన యొక్క దేవాతి దేవునితో సమానంగా కూర్చుండేటువంటి సింహాసనం మీద ఉండాల్సినటువంటి ఆయన కూడా తగ్గించుకుని దీనమైనటువంటి స్థితిలోనికి వచ్చి ఆయన దాసుని రూపం ధరించి ఈ భూమి మీద తగ్గింపును మనకు చూపించారు దేని బిడ్డలారా. కనుక మనము కూడా ఆ యేసు క్రీస్తు ప్రభువు వారి స్వరూప్యత మనలోనికి వచ్చేంత వరకు కూడా మనము మార్పు చెందుతూ ఉండాలి, తగ్గించుకుంటూ ఉండాలి. మనము ఒక ఫోటోలు నేను చూసి ఉన్నాను దేని బిడ్డలారా. అక్కడ ఒక వ్యక్తి తన అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటున్నాడు, కానీ తన ప్రతిబింబం అద్దంలో కనిపించట్లేదు, కానీ ఆ అద్దంలో యేసు క్రీస్తు ప్రభు వారు కనపడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. అనగా మనము యేసు క్రీస్తు ప్రభు వారి స్వరూప్యతలోనికి వచ్చేంతగా మనము మార్పు చెందాలి, పరివర్తన చెందాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, రూపాంతరం చెందాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వచ్చి రూపాంతర కొండ మీదకు వెళ్ళి ఆయన కూడా రూపాంతరం చెంది ఉన్నారు దేని బిడ్డలారా. రూపాంతరం అనగా గొంగళ పురుగు వంటి జీవితంలో నుండి సీతాకోక సిలుక యొక్క జీవితంలోనికి వచ్చినటువంటి పరిస్థితి మనం రావాలి దేని బిడ్డలారా. కనుక ఈ యొక్క గొంగళ పురుగు వంటి అసహ్యతమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి మరి సంతోషభరితమైనటువంటి జీవితంలోకి రావాలంటే అది 40 రోజులు గూడులోనికి వెళ్ళిపోయి అది తన రూపాన్ని మార్చుకుంటుందండి. అలాగే మన గూడు అనగా మన దేవుని మందిరానికి వెళ్ళి మన స్వరూప్యతను మనం మార్చుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించడం ద్వారా, దేవుని మహిమపరచడం ద్వారా, మన పద్ధతులు విధానాలు మార్చుకునే ద్వారాగా ప్రభువు స్వరూప్యతలోనికి మనం మార్పు చెందాలి దేని బిడ్డలారా. ఎంతకాలం చూసినా సరే సంపాదించాలి అని లోకంలో తిరుగుచు ఆదివారం కూడా దేవుని మందిరానికి వెళ్లకుండా, ఉపవాస కూటాలకు వెళ్లకుండా, స్వస్థత ప్రార్థనకు వెళ్లకుండా మనము 24 గంటలు సంపాదిస్తూ ఉంటే ఎప్పుడు మనము స్వరూప్యతను మార్చుకోగలుగుతాం దేని బిడ్డలారా. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడే. దావీదు మహారాజు కూడా 29వ వచనంలో చివరని చెప్తాడు దేని బిడ్డలారా, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక అంటాడు. ఆమేన్. ఎప్పుడు మనం దీవించబడతామండి, ఎప్పుడు ఆశీర్వదించబడతామండి దేని బిడ్డలారా? మనము దేవుని సన్నిధిలో మన కుటుంబం ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధ్యంలో ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి వారుగాను,
ఆరాధించేవారుగాను స్తుతించేవారుగాను మనం ఉన్నప్పుడు దేవుని స్వారూప్యతలోనికి మనం మార్చబడతాం దేవుని బిడ్డలారా. ఈ విధముగా దావీదు కుటుంబం ఎంతగా హెచ్చించబడింది, ఎంతగా ఆశీర్వదించబడింది దేవుని బిడ్డలారా. ఆయనలో ఉన్న దీనత్వం, ఆయనలో ఉన్న తగ్గింపు, ఆయనలో ఉన్న ప్రభువును మరి ప్రేమించే గుణం, ఆ విధంగా వాక్యమును ధ్యానించే గుణం, ఆ విధముగా దేవుని యొక్క వాక్య సత్యములలో బలపడేటువంటి మంచి యొక్క లక్షణాలతో ఆయన జీవించిన వారై ఉన్నారండి. కాబట్టి దేని బిడ్డలారా, ఆ విధముగా మరి నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా నా కుటుంబాన్ని దీవించండి ప్రభు అని అడుగుతాడు. నిత్యము ఆయన సన్నిధిలో మనం ఉండేటువంటి కృపను ప్రభువుని అడుగుచూ ఉండాలి దేని బిడ్డలారా. లేకపోతే ఈ లోకంలో మనకట్టి అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రస్తుత కాలం మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా బిజీ లైఫ్లో పడిపోయి ఉన్నారు. ఈ రోజున వారి కుటుంబాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే మరి వారి వ్యాపారాల్లో, వారి ఉద్యోగాల్లో, సమస్తంలో కూడా బిజీ అయిపోతూ, సంపాదనలో బిజీ అయిపోతూ దేవుణ్ణి కానీ, వాక్యాన్ని కానీ, మందిరాన్ని కానీ దూరంగా పెట్టేసి తమ జీవితాల్లో వారంతా కూడా ఈ విధముగా మరి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ఆ విధముగా కాకుండా దావీదు వలె మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండేవారముగా ఉంటే దావీదు కుటుంబం వలె మీ కుటుంబం దీవించబడుతుందని తెలియచేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే ఓబేదెదోము కుటుంబము ఏ విధముగా ఆశీర్వదించబడిందో మనం చూద్దాం దేవుని బిడ్డలారా. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము. దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదెదోము ఇంటిని, వారిని, అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, 3వ కుటుంబము ఓబేదెదోము కుటుంబము దేవుని బిడ్డలారా. ఓబేదెదోము కుటుంబం ఏ విధంగా దీవించబడింది దేవుని బిడ్డలారా? ఆ యొక్క ఓబేదెదోము ఇంటిలో దేవుని మందసము 3 నెలలు మాత్రమే ఉండింది దేవుని బిడ్డలారా. ఆ యొక్క ఆకోను మరి కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఎద్దులు కాలు జారటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఉజ్జా అనేటువంటి వ్యక్తి దాన్ని ముట్టుకోవడం వల్ల అతను చనిపోయినాడు దేవుని బిడ్డలారా. ఆ యొక్క ఆకాను మరి యొక్క కళ్ళము దగ్గర అక్కడ పడిపోయిన పరిస్థితిని బట్టి దావీదు ఇబ్బంది పడి మరి భయపడి ఇలా ప్రజలు చనిపోతారని చెప్పేసి ఆ యొక్క మందసాన్ని ఎక్కడెక్కడో పెట్టేద్దామని చెప్పి చూస్తే అక్కడ ఒక పేదవాడైనటువంటి చిన్న ఇంటిలో ఓబేదెదోము నివసిస్తూ ఉన్నాడండి. ఆ ఓబేదెదోము ఆ యొక్క ఇంటిలోనికి తీసుకెళ్ళి రాజుగారు ఆర్డర్ చేశారు కాబట్టి ఆ ఇంట్లో ఏదో పక్కన పెట్టేయండి అంటే ఒక గదిలో మరి ఒక పక్కన మందసాన్ని పెట్టేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఓబేదెదోము దేవుని మందసం అంటే ఏమిటి అనే విషయం ఆయనకు తెలుసు. దేవుని మందసం అంటే దేవుని సన్నిధి దిగివచ్చే చోటు కాబట్టి ఈ యొక్క మందసాన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఆయన చాలా పరిశుద్ధంగా, చాలా పవిత్రంగా తన యొక్క దేవుని మందసాన్ని ఆయన చూసుకుంటూ కాపాడుకుంటూ వచ్చి ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆ విధముగా ఆయన కాపాడుకుంటూ రావడాన్ని బట్టి ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి వారిని అలాగే వారి సొత్తంతటిని కూడా యెహోవా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ విధముగా మందస్సము అనగా మన ఇంటిలో కూడా మందస్సము ఉండాలి దేవుని బిడ్డలారా. మందస్సము అనగా కరుణాపీఠం మీదకి యేసు మరి దేవుని యొక్క ఆత్మ దిగి రావటాన్ని మనం చూస్తున్నాం. సన్నిధి దిగి వస్తూ ఉంది. అలాగే అక్కడ 10 ఆజ్ఞల పలకలు అక్కడ ఉన్నాయి. అనగా మన కుటుంబము ఆయన ఆజ్ఞల్ని పాటించే కుటుంబముగా ఉండాలి. అలాగే పరలోకము నుండి దిగి వచ్చిన మన్నా ఉంచబడినటువంటి పాత్ర అక్కడ ఉన్నది. అనగా ఆ యొక్క మన్నా అనబడిన దేవుని వాక్యాన్ని ధ్యానము చేసేటువంటి ఆహారముగా, ఆత్మీయ ఆహారాన్ని భుజించేటువంటి కుటుంబముగా, వాక్యాన్ని ధ్యానించే కుటుంబముగా మన కుటుంబం ఉండాలి దేవుని బిడ్డలారా. అదేవిధంగా అహరోను చిగురించిన కర్ర కూడా అక్కడ చూస్తూ ఉన్నాం. అనగా మన కుటుంబం కూడా చిగురిస్తూ ఉండాలి, ఫలిస్తూ ఉండాలి. నరకబడినటువంటి ఒక కర్ర ఏ విధంగా చిగురిస్తుంది అనమాట? దానికి వేళ్ళు లేవు, అది భూమిలో లేదు, అది ఏ విధమైనటువంటి సారమును కూడా కలిగి లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా చిగురించింది? అది బాదము కాయలు, పువ్వులు, మరి ఆకులతో, చిగురులతో నింపబడడాన్ని మనం చూస్తున్నాం. మన జీవితం కూడా అలాగే మోడుబారిన జీవితాలుగా ఉన్నప్పుడు, ఏ విధమైనటువంటి ఫలభరితం లేని జీవితంలో ఉన్నప్పుడు, ఆ తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని దీవించినప్పుడు, ఆయన ఆశీర్వదించినప్పుడు, మనము కూడా ఏ ఆధారం లేకపోయినప్పటికీ కూడా ఆ దేవుని మహాకృప చేత మన యొక్క జీవితాలు కూడా ఫలిస్తూ ఉంటాయి, అభివృద్ధి
చెందుతూ ఉంటాయి, ఆశీర్వదించబడుతూ ఉంటాయి దేని బిడ్డలారా. కనుక ఈ లోకములో అనేకమైనటువంటి కష్టాల్ని అనుభవించినటువంటి ఒబేదెదోము దేవుని చేత దీవించబడ్డాడు, దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఏ విధంగా అంటే ఆయన శ్రమలను సహించాడు, మరి బాధలను కష్టాలని ఆయన సహించి భరించి తన యొక్క జీవితంలో ఆయన కొనసాగి ఉన్నాడు దేని బిడ్డలారా. ఈ లోకంలో మనం చూసినట్లయితే మరి బ్రాయిలర్ కోళ్ళు అనబడినటువంటివి మరి రేకుల షెడ్లో ఉంటాయి, ఫ్యాన్లో ఉంటాయి, మంచి మేత తింటూ ఉంటాయి, డాక్టర్ వచ్చి సూది వేస్తూ ఉంటాడు. అది చాలా సుఖవంతమైన జీవితం కలిగి ఉంటుంది. అయితే నాటుకోడి అనేటువంటిది బయట తిరుగుతుంటే దాన్ని అందరూ కొడుతూ ఉంటారు, కుక్కలు బాధ పెడతా ఉంటాయి, మరి కొడతా ఉంటాయి, మరి తినేస్తాకు చూస్తూ ఉంటాయి, ఎన్నో కష్టాలు అనుభవిస్తుంది ఈ యొక్క నాటుకోడి అనబడినటువంటిది. ఈ బ్రాయిలర్ కోడి నాటుకోడిని మరి ఎక్కిరిస్తూ ఉందంట. ఇదిగో నాకు రేకులు నీడ ఉంది, అలాగే ఫ్యాన్ గాలి ఉంది, మంచి మేత తింటున్నాను, రొయ్యలు పీతలు అన్నీ తింటున్నాను, అలాగే నాకు డాక్టర్ వచ్చి సూది వేస్తాడు, అంతా బాగుంది నాకు అని చెప్పి చాలా సుఖంగానే చెప్తుందంట. అయితే నాటుకోడి కూడా ఎన్నో బాధలు పడతా ఉందంట. కానీ మరి నాటుకోడి చెప్పిందంట, ఇదిగో నేను ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు పడినా కూడా నేను కొద్ది రోజులకి ఒక 20 గుడ్లు పెడతాను, దాని మీద 21 రోజు మరి అణుగు పెడతాను, అప్పుడు 10 పిల్లలు బయటకు వస్తాయి, ఆ 10 పిల్లలతో మేము కలకల్లాడతా ఊరంతా తిరుగుతామని చెప్పిందంట. కానీ నీ జీవితం 40 రోజుల జీవితం. ఈ 40 రోజులు అయ్యేటప్పటికల్లా నిన్ను 1-2 కేజీలు పెంచి ఒక షాపు వాడికి అమ్మేస్తాడు. ఆ షాపు వాడు నీ తోలు తీసి నిన్ను మొక్కలుగా చేసి అమ్మి వేస్తాడు. అంటే సుఖవంతమైన జీవితం అనేది కొద్ది కాలం మాత్రమే. కష్టతరమైన జీవితాన్ని మనం అనుభవించినప్పటికీ అది దేవుని సన్నిధిలో ఫలభరితమైన జీవితం. కనుక ఈ రోజున మనం ధ్యానం చేస్తాము, మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే గిద్యోను వలె మనము భయపడకూడదు. దేవుడు అంటున్నాడు అయిననేమి అని చెప్పారు కనుక ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్తే విజయం సాధిస్తావు. అలాగే దావీదు కుటుంబం వల్లే తగ్గింపు కలిగి ఉంటే నీవు హెచ్చించబడతావు. గిద్యోను కుటుంబం వల్లే నీ ఇంట్లో మందసం ఉంటే నీ కుటుంబం విస్తరిస్తుంది. కాబట్టి అట్టి మంచి కుటుంబాలుగా మీ కుటుంబాలని దేవాతి దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, నీ బిడ్డలైన వారందరితో కూడా మీరే నేరుగా మాట్లాడినందుకు లెక్కలేని కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు తెలియచేస్తున్నాం ప్రభువా. ఈ శ్రేష్టమైన శుభతరుణములో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ కృపలో నీ బిడ్డలని ఆదుకోమని, ఆదరించమని, బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రాలు ప్రభువా. నీ కృప బాహుళ్యతను బట్టి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో కొనసాగేటువంటి కృప దయచేయండి ప్రభు. ఎన్ని కష్టాలు వచ్చిన, ఎన్ని బాధలు వచ్చినా తండ్రి వారు నీ వైపు చూసి నాయన గిద్యోను వలె నా ప్రభు విజయం సాధించే భాగ్యం. అలాగనే ప్రభు ఇదిగో నాయన దావీదు వలె తగ్గింపు జీవితం, ఒబేదెదోము వలె తండ్రి నాయన వారి మందస్సాన్ని చక్కగా కాపాడుకునే వాక్యాన్ని అనుసరించే జీవితం వారికి దయచేసి నీ సేవలో కొనసాగే భాగ్యం దయచేయమని, కష్టాలను ఓర్చుకొని సహించుకొని వర్ధిల్లే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకే వందనములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువానికి స్తోత్రములు. హల్లెలూయా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా, నీవే నా ఆశయ్యా, నీవే నా శ్వాసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. అగ్నిగుండమే ఎదురైనా, సింహాల బోనులు నన్నడ్డగించిన, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలు. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. అవును ప్రభువా, నీ బిడ్డలు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నీ సన్నిధిలో జీవించి వారి కుటుంబాలు ఆశీర్వాదకరముగా ఉండును గాక అని ప్రార్థిస్తూ దీవెనకరమైన కుటుంబాలుగా నీ బిడ్డలని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.